క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'పుష్ప 2' విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో రేవతి అనే వివాహిత ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ హీరో వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. జైలు నుంచి తిరిగొచ్చాక తన ఇంట్లో ఆయన బాల ప్రదర్శనకు దిగడం, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీలో చేసిన కామెంట్స్, ఆ వెంటనే బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, తొక్కిసలాట ఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడం కలకలం రేపాయి. సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంతో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షో, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేదే లేదని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పారు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉంది. మరోవైపు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి 2 కోట్ల సాయం అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అరవింద్, దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవిశంకర్‌లు పరామర్శించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపున కోటి, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల చొప్పున మొత్తం 2 కోట్ల చెక్కులను దిల్ రాజు అందజేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, వెంటిలేషన్ తీసేశారని అల్లు అరవింద్ తెలిపారు. అన్ని రకాల అనుమతులు తీసుకొని శ్రీతేజ్‌ను పరామర్శించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అల్లు అరవింద్ చెప్పారు. ఇదిలా ఉండగా రేవతి కుటుంబానికి సరైన విధంగా ఆదుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్‌లు రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే అది సరిపోదని రేవతి భర్తకు హీరోయిన్ రష్మికను ఇచ్చి పెళ్లి చేయాలని వింత ప్రతిపాదనలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.